మూడుముళ్ళ బంధం పార్ట్ 27. విక్రమ్ పైకి లేచి వైష్ణవి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని కిస్ చేశాను. అది కూడా కోపంలో చేశాను. అయితే ఏంటి, ఎందుకు నన్ను ఇలా చిరాకు తెప్పిస్తున్నావు? నువ్వు దగ్గరగా ఉంటే నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. నాకు దూరంగా ఉండు అని వైష్ణవిని వెనక్కి తోసేస్తాడు. వైష్ణవి వెంటనే విక్రమ్ దగ్గరికి వచ్చి, నేనా మీ వెంట పడేది? మీరే కదా నన్ను తీసుకువచ్చి మీ పిఏగా ఉండకపోతే మీకు నచ్చింది చేస్తానని బెదిరించింది. నా అంతటా నేను మీ దగ్గరికి పిఏగా జాయిన్ అయ్యానా? హాస్పిటల్కి కూడా మీరే వచ్చారు, ఇంటికి కూడా మీరే వచ్చారు. కానీ బాస్ అనే గౌరవంతో నేను ఏమీ మాట్లాడలేదు. అలా అని చెప్పి హద్దు మీరితే నేను కూడా నా లిమిట్ క్రాస్ చేయాల్సి వస్తుంది అని సీరియస్గా చెబుతుంది. అయినా రిత్విక్ గురించి మాట్లాడితే మీకెందుకంత కోపం అని అడిగేసరికి, అసలు నువ్వు ఇంత అమాయకంగా ఎలా పుట్టావు వైష్ణవి? వాడి గురించి నీకేం తెలుసు? వాడు అనాథ అని చెప్పింది అబద్ధం. వాడు కొన్ని కోట్లకు వారసుడు. వాడికి అమ్మ నాన్న అందరూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నకి హార్ట్అటాక్ వస్తే లండన్ వెళ్ళాడు. ఇప్పుడు కూడా నీతో అబద్ధం చెప్పాడు. అర్థమవుతుందా నీకు అని సీరియస్గా అంటాడు. అప్పటి వరకు విక్రమ్ మీద కోపంగా ఉన్న వైష్ణవి విక్రమ్ చెప్పిన మాటలు వినేసరికి తనకి నోట నుండి మాట రావడం లేదు. రిత్విక్ తనని చీట్ చేశాడు అనే పదం తన చెవిలో మార్మోగుతూ ఉంటుంది. వైష్ణవి వెంటనే కళ్ళ వెంట కన్నీరు కారుతుంటే విక్రమ్ దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పేది అబద్ధం. రిత్విక్ మీద కోపం ఉండడం వల్ల తన గురించి నాకు ఇలా చెప్తున్నారు అని ఏడుస్తూ అంటుంది. విక్రమ్ కూడా, నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడు 1 ఇయర్ నుండి నీతో అబద్ధాలు చెబుతూ వస్తున్నాడు. ఇందాక కాల్ చేసినప్పుడు కూడా నీతో ఏం చెప్పాడో నాకు తెలియదు. కానీ వాడిప్పుడు లండన్లో ఉన్నాడు. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. వాడి నుంచి నువ్వు నిన్ను రక్షించుకో అని సీరియస్గా చెబుతాడు. వైష్ణవికి రిత్విక్ ఫస్ట్ నుండి తనతో ఎలా ఉన్నాడో అని గుర్తుకు తెచ్చుకునేసరికి విక్రమాదిత్య చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు వైష్ణవికి. నుంచున్నది వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తుంది. నిజంగా రిత్విక్ అనాథ కాదా? తనకి ఒక కుటుంబం ఉందా? తను కొన్ని కోట్లకు వారసుడా? మరి ఎందుకు ఇన్ని నెలల నుండి నా దగ్గర నటించాడు? ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశాడు అని గట్టిగా ఏడుస్తుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవికి ఎదురుగా మోకాళ్లపై కూర్చుని, వైష్ణవి ప్లీజ్ ఏడవకు. వాడి గురించి నేను చెప్పాలని అనుకోలేదు. కానీ నువ్వు ప్రతిసారి వాడి గురించి మాట్లాడుతుంటే వాడి గురించి నిజం చెప్పాల్సి వచ్చింది. ఇందాక కూడా నువ్వు రిత్విక్ని పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి నాకు ఇంకా కోపం పెరిగిపోయి, ఆ సమయంలో నేను ఏం చేస్తున్నానో తెలియకుండానే నీతో అలా బిహేవ్ చేశాను. దానిలో తప్పు నాది కూడా ఉంది. కాబట్టి ఐఎమ్ సారీ అని చెబుతాడు విక్రమ్. వైష్ణవికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రిత్విక్ని చాలా నమ్మింది. తన పేరెంట్స్ తర్వాత తను ఎక్కువ ఆలోచించింది రిత్విక్ గురించి. తనని ఒక ఫ్రెండ్గా తన జీవితంలో జరిగిన ప్రతిదీ తనతో షేర్ చేసుకుంది. కానీ రిత్విక్ తనని చీట్ చేశాడు అనే విషయాన్ని మాత్రం తను తీసుకోలేకపోతుంది. అప్పటికే వైష్ణవి షవర్ కింద ఉండడం వలన బాగా తడిచిపోయింది. ఇంకా రిత్విక్ గురించి బాగా ఏడవడం, తన మెదడుకి బాగా స్ట్రెస్ పెట్టడం వలన తను ఏం చేస్తుందో కూడా తనకు అర్థం కాక లేచి నుంచుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వైష్ణవి చూడగానే విక్రమ్కి భయం వేస్తుంది. విక్రమ్ వైష్ణవి వెనకాలే వెళ్తుంటే వైష్ణవి వెనక్కి తిరిగి, లాస్ట్ టైం అడుగుతున్నాను, నిజంగా మీరు చెప్పింది నిజమేనా అని అంటుంది. ఇంకా విక్రమ్కి చిరాకు వచ్చి తన మొబైల్ ఓపెన్ చేసి లండన్లో ఉన్న అరుణ్ గుప్తా కంపెనీ డీటెయిల్స్ మరియు వెబ్సైట్స్లో పోస్ట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ చూపిస్తాడు. వైష్ణవి విక్రమ్ ఫోన్ తీసుకుని అవి చూస్తూనే రిత్విక్ తనని మోసం చేశాడు అని కన్ఫర్మ్ చేసుకుని కళ్ళంతా నీళ్లు వస్తూనే ఉంటాయి. కానీ ఆ కన్నిటిని కూడా తుడుచుకోవడం లేదు వైష్ణవి. విక్రమ్కి వైష్ణవి పరిస్థితి అర్థమైంది. తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుందని, అందుకే వైష్ణవి అని పిలవగానే వైష్ణవి విక్రమ్ చేతిలోకి మొబైల్ ఇస్తూనే స్పృహ కోల్పోతుంది.
వైష్ణవి కింద పడకుండా స్పీడ్గా వెళ్ళి వైష్ణవిని పట్టుకుంటాడు విక్రమ్. అప్పటికే వైష్ణవి పూర్తిగా తడిచిపోయి ఉండడం, ఏసీ ఆన్లో ఉండడం వలన తన శరీరం అంతా చల్లగా అయిపోతుంది. వెంటనే విక్రమ్ ఏసీ ఆఫ్ చేస్తాడు. విక్రమ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. లాస్ట్ టైం వైష్ణవిని ట్రీట్ చేసిన డాక్టర్కి కాల్ చేసి కంపెనీ అడ్రస్ చెప్పి త్వరగా రమ్మంటాడు. విక్రమాదిత్య చెప్పగానే ఆ లేడీ డాక్టర్ విక్రమ్ చెప్పిన కంపెనీకి వస్తుంది. వచ్చిన తర్వాత వైష్ణవిని చెక్ చేస్తుంది. ఏమైంది, మళ్ళీ తను ఎందుకంత స్ట్రెస్ తీసుకుంది అని అడుగుతుంది విక్రమ్ని. విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీలో తనని ఎవరో చీట్ చేశారని, ఆ వ్యక్తి గురించి నిజం తెలుసుకుని చాలాసేపు షవర్ కింద నుంచుంది. దానివల్ల డ్రెస్ కూడా తడిచిపోయింది. మోసం భరించలేక స్పృహ కోల్పోయింది అని అబద్ధం చెబుతాడు విక్రమ్. డాక్టర్ వైష్ణవిని చెక్ చేసి, మీకు ముందే చెప్పాను కదా, నాకు తెలిసి తనకింతకు ముందు తలకి పెద్దగా దెబ్బ తగలడం వలన ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే స్పృహ కోల్పోతుంది. ఒకసారి స్కానింగ్ తీద్దాము, ఇప్పుడైతే ఇంజెక్షన్ చేయిస్తున్నాను అని అంటుంది డాక్టర్. తనకి ఎంతసేపటికి మెలకువ వస్తుంది డాక్టర్ అని విక్రమ్ అడగగానే ఒక 1 అవర్ టైం పడుతుంది అని చెబుతుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేసి మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చి తను లేచిన తర్వాత టైం చూసుకుని హాస్పిటల్కి తీసుకురండి, ఒకసారి స్కానింగ్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి వైపు చూస్తాడు విక్రమ్. తన డ్రెస్సు తడిచిపోవడం వలన విక్రమ్ ఛాంబర్ నుండి బయటకు వెళ్ళి అక్కడున్న ఒక ఎంప్లాయీతో తనకొక కొత్త డ్రెస్ కావాలని చెబుతాడు. ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఎందుకంటే విక్రమ్ ఇప్పటి వరకు ఆఫీస్లో ఎవరితోటి మాట్లాడలేదు. అంతేకాకుండా విక్రమ్ అమ్మాయి డ్రెస్ కావాలి అనగానే ఓకే సార్ నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి ఆ అమ్మాయి హడావిడిగా ఆఫీస్ నుండి మాల్కి వెళ్తుంది. కొంత సమయం తర్వాత డ్రెస్ తీసుకువచ్చి విక్రమ్కి ఇస్తుంది. విక్రమ్ తనకి డ్రెస్ తీసుకొచ్చిన విషయం ఎవరితోటి డిస్కస్ చేయొద్దని, ఒకవేళ బయటికి తెలిస్తే రిజిగ్నేషన్ లెటర్ టేబుల్పై ఉంటుందని చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి విక్రమ్ వైపు చూసి, ఇలాంటి కంపెనీలో జాబ్ రావడమే గొప్ప, అలాంటిది ఇటువంటి చిన్న విషయం వల్ల నేను నా జాబ్ ఎందుకు పోగొట్టుకుంటాను. అయినా మీరు డ్రెస్ తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను, ఇది ఇంతటితో వదిలేస్తున్నాను అని చెప్పి తను వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. విక్రమ్ తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు. 1 అవర్ తర్వాత వైష్ణవికి మెలకువ వచ్చి నెమ్మదిగా కదులుతుంది. విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి అని పిలుస్తాడు. వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుంటుంది. విక్రమ్ వైష్ణవి లేవగానే తనకి జ్యూస్ గ్లాస్ చేతికి అందిస్తాడు. వైష్ణవి ఏమీ మాట్లాడకుండా జ్యూస్ తీసుకుని నెమ్మదిగా తాగుతుంది. కానీ తన మనసంతా అల్లకల్లోలంలా ఉంటుంది. ఎప్పుడెప్పుడు రిత్విక్ కనిపిస్తాడా, తనని ఎందుకు మోసం చేశాడో అడుగుదామని రిత్విక్ పైన కోపంగా ఉంటుంది. అలాగే విక్రమ్ చేసిన పని తనకి గుర్తుకు రాగానే ముందు కోపం వస్తుంది. కానీ రిత్విక్ చేసిన మోసం వలన విక్రమ్ అలా తనతో బిహేవ్ చేశారని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వైష్ణవి జ్యూస్ తాగిన తర్వాత విక్రమ్ కవర్ ఇచ్చి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మంటాడు. వైష్ణవికి అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది. వైష్ణవి, నువ్వు మొత్తం తడిచిపోయావు, ఇప్పటికి కూడా నువ్వు తడి బట్టలతోనే ఉన్నావు, ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా అని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతికి కవర్ ఇచ్చి డోర్ లాక్ చేసి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. వైష్ణవి లేచి కవర్లో ఉన్న డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఛాంబర్లోకి వస్తుంది. విక్రమ్ వైష్ణవి రావడం గమనించినా కూడా ఏమీ మాట్లాడడు. ఇంతలో విక్రమ్కి ఉదయ్ నుంచి కాల్ వస్తుంది. సార్, ఆఫీస్కి దగ్గరలో ప్లాట్ చూడమన్నారు కదా, ప్లాట్ చూశాను, ఒకసారి మీరు వచ్చి చెక్ చేస్తే అడ్వాన్స్ ఇవ్వచ్చు అని చెబుతాడు. విక్రమ్ ఓకే అని చెప్పి ఉదయ్ చెప్పిన అడ్రస్కి బయలుదేరుతాడు. విక్రమ్ వెళ్తున్నా కూడా వైష్ణవి పట్టించుకోదు. చాలా సీరియస్గా కోపంగా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ ఉదయ్ చెప్పిన అడ్రస్కి వెళ్ళి అక్కడ ఫ్లాట్ చూస్తాడు. 2 బెడ్రూమ్ ఫ్లాట్ అది. ఏరియా కూడా చాలా బాగుంది. ఆఫీస్కి కూడా వాకబుల్ డిస్టెన్స్ అవ్వడం వలన ఫ్లాట్ని ఓకే చేసి అడ్వాన్స్ ఇస్తాడు.
తర్వాత తిరిగి ఆఫీస్కి వస్తాడు. విక్రమ్ ఆఫీస్కి వచ్చేసరికి వైష్ణవి ఛాంబర్లో ఉండదు. ఫస్ట్ విక్రమ్కి భయం వేస్తుంది. రిత్విక్ గురించి బాధపడింది కదా, ఎక్కడికైనా వెళ్ళిందేమోనని భయపడి సీసీ కెమెరా చెక్ చేస్తూ ఉంటాడు. అలా సీసీ కెమెరా చెక్ చేస్తూ ఉండగా కాన్ఫరెన్స్ హాల్లో టీం మెంబర్స్తో మీటింగ్లో ఉంటుంది వైష్ణవి. అలా వైష్ణవిని చూసిన తర్వాత విక్రమ్ మనసు కుదుట పడుతుంది. ఎంత కోపంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని చూస్తున్నావు కదా వైష్ణవి, నీలో చాలా మంచి గుణాలున్నాయి. కానీ నువ్విలా ఒక మోసగాడి చేతిలో మోసపోవడం నాకు ఇష్టం లేదు. కానీ వాడు వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఏదో మాయమాటలు చెప్పి నిన్ను మోసం చేయాలని అనుకుంటాడు. అది నేను జరగనివ్వను. నేను నిన్ను ఇందాకన్న మాటలు నాకే బాధగా అనిపించాయి. నిజంగా నువ్వు నా దగ్గర ఉంటే నాకు తెలియకుండానే సంతోషంగా అనిపిస్తుంది. నీతో గొడవ పడాలి అనిపిస్తుంది. ఇదంతా ఏంటో నాకైతే తెలియడం లేదు. కానీ నువ్వు ఒక క్షణం ఇక్కడ లేకపోయేసరికి నేను చాలా భయపడ్డాను. ఒకవేళ దీనినే ప్రేమ అని అనుకుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానా వైష్ణవి? నా మీద నాకే క్లారిటీ లేదు, కానీ క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నాది ప్రేమ అని అర్థమైన మరుక్షణం నేను నిన్ను వదులుకోలేను అని విక్రమ్ తనలో తనే మాట్లాడుకుంటూ సీసీ కెమెరాలు వైష్ణవిని చూస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా ఏ అమ్మాయిని తాకలేదు. ఇంకా కిస్ అనే ఉద్దేశం కూడా ఎప్పుడూ నాకు లేదు. అలాంటిది మొట్టమొదటిసారి నాకు తెలియకుండానే నిన్ను ముద్దు పెట్టుకున్నాను. రెండోసారి ఇలా జరగదు వైష్ణవి. ముందు నిన్ను ఆ రిత్విక్ బాధల నుండి బయటపడేయాలి. ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. ఇంతలో వైష్ణవి మీటింగ్ కంప్లీట్ చేసుకుని విక్రమ్ ఛాంబర్లోకి వస్తుంది. వైష్ణవి వచ్చిందని కూడా పట్టించుకోలేని స్థితిలో విక్రమ్ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. అప్పటి వరకు ఎంతో కోపంగా ఉన్న వైష్ణవి విక్రమ్ పెదవులపైన చిరునవ్వు చూసిన తర్వాత తనకు తెలియకుండానే తన మనసులో కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. వెళ్ళి చైర్లో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీకి కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. విక్రమాదిత్యకి రిత్వికే కాకుండా త్వరలో మరొక కాంపిటేటర్ కూడా రాబోతున్నాడు. మరి విక్రమాదిత్య తన లవ్ని వైష్ణవికి చెబుతాడా? రిత్విక్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? కొత్తగా వచ్చే వ్యక్తితో వైష్ణవి ఎన్ని ఇబ్బందులు పడబోతుందో ముందు ముందు స్టోరీస్లో తెలుసుకుందాం. ప్లీజ్ స్టోరీని ఫాలో అవుతూ ఉండండి.